నమస్తే, మీరు చూస్తున్న సీకేఎస్ ఛానల్. నా పేరు కవీశ్వర్. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ 10 మందికి అయితే రీచ్ అవుతుంది. ఈరోజు మనము కదిరి గొర్ల మేకల సంతలో అయితే ఉన్నామండి. ఈ సంత ప్రతి మంగళవారం అయితే జరుగుతుంది. ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 12-2 గంటల వరకు అయితే ఈ సంత జరుగుతుంది. ఇక్కడికి మేకలు, మేకపోతులు, పొట్టేళ్ళు ఎక్కువగానే వస్తాయి. అలాగే ఇతర జిల్లాల నుంచి కొనుగోలు చేసే వాళ్ళు అయితే ఎక్కువగానే వస్తారండి. చుట్టుపక్కల ఉన్న రైతులు వాళ్ళ దగ్గర ఉన్న జీవాలు తీసుకొచ్చి అమ్ముకొని అయితే వెళ్తారు. ఇది అడ్రస్ వచ్చేసి కదిరి, శ్రీ సత్యసాయి జిల్లా, ఆంధ్రప్రదేశ్. కదిరి మార్కెట్ యార్డ్లో గొర్ల మేకల సంత ప్రతి మంగళవారం జరుగుతుంది. బస్టాండ్ నుంచి ఒక 1/2 కిలోమీటర్ దూరంలో మార్కెట్ యార్డ్ అయితే ఉన్నది. రైల్వే స్టేషన్కి ఎదురుగానే మార్కెట్ యార్డ్ అయితే ఉంటుందండి. మనం సంతలో లోపలికి వెళ్ళి ఈ వారం రేట్లు ఏ విధంగా ఉన్నాయో చూసాము. మరొకటి, గత 3 వారాల నుంచి వ్యాపారాలు అయితే ఎక్కువగానే జరగట్లేదు. ఎందుకంటే ఇప్పుడు కొంచెము డల్గానే నడుస్తుందనే చెప్పచ్చు. మనం సంతలో లోపలికి వెళ్ళి రేట్లు ఏ విధంగా చూసాము. ఎట్లా పొట్టేళ్ళ 25,000 జత. ఏమంత రేటు చెప్తున్నావా? రేటు చెప్పద్దయా, 20 లోపల చెప్పు. 20 లోపల అంటే చెప్పు. 20 లోపల చెప్పు. ఏమన్నా 25,000 చెప్తున్నాడు. మీరు అడుగుతున్నారా? ఎన్ని కేజీలతో రావచ్చు మాంసమా? 15 కేజీలతో. 15 కేజీలతో మాంసం పడేది 25,000 చెప్తున్నాడు పెద్ద. ఇంకోటి 10,000 12,000 పడతాయి అంతే. 12,000 పడతాయి. అవి చెప్తాను, చెప్తాను అంతే. ఏంటి చేస్తా అంత రేటు? జత 30 చెప్పినావా? జత 30,000, 30,000 జోడీ అయితే చెప్తున్నారండి. ఇక దగ్గర 20 కేజీల వరకు మాంసం పడేటివి అయితే కనిపిస్తుంది. పెద్ద సైజు పొట్టేలు 30,000 జోడా. ఇవేట్లన్నా పొట్టేలు పిల్లలు 11,100 చెప్తున్నారా? ఇక 4 నెలల పిల్లలు ఉంటాయనా? 5 నెలల పిల్లలు ఉంటాయి. 11,100 జోడీ అంతే కదనా? 11,100 అంతేలే. రైట్. 13,000 అట్లా అనుకోని రావాలి. కానీ 13,000 అడుగుతున్నారా? యాటి వరకు అడుగుతున్నారా? 12,000 అన్నారు. ఎట్లా ఇవే పొట్టేలు పిల్లలు ఎంత? 14,000 జత. బాబా, చిన్న సైజు పిల్లలే 14,000 చెప్తున్నారండి జత పొట్టేళ్ళు. ఎట్లానా? 15,000 జత పొట్టేళ్ళు వచ్చేసి 15,000 అయితే చెప్తున్నారండి. ఇక 10 కేజీలతో రావచ్చా మాంసం పరంగా? 10, 11 కేజీలు, 10, 11, 9 కేజీలు కానీ పడేటి. అడిగినారా? అడిగినారు. యాడ్ వరకు అడిగినా? 13,600 మీరు 15,000 చెప్పినారా? సరేనా, థ్యాంక్స్. పొట్టేలు పిల్లలు 3-4 నెలల పిల్లలు అయితే ఉన్నాయి. ఏం రేట్ అన్నకు అడుగు. ఏం రేట్నా? 14,500 జత పొట్టేలు పిల్లలు 14,500 అయితే చెప్తున్నారు. ఏం చిన్న సైజు పిల్లలని ఈ వారం రేట్ ఎక్కువనే ఉన్నాయన్నా? కొనేవాళ్ళు లేరు, రేట్ ఎక్కువ ఉన్నాయి. కొనేవాళ్ళు లేరన్నా? సరేనా, థ్యాంక్స్. ఎంత? 21. 21 ఆయన 20 చెప్పింది, కొంచెం జత 18,000 అడుగుతున్నారు. అడుగుతున్నారు 18,000 జత. 21 చెప్పినాడు, 18,000 అడుగుతున్నారు. రైట్. ఎట్లా? అంజనా చెప్తాను. నువ్వు చెప్పు. 12,000 జత. 12,000 జత. 4 నెలల 4-5 నెలల పిల్లలు 4 నెలలు ఉంటాయి కదా. 4 నెలలు ఉంటాయి. 12,000 చెప్తున్నారా? 12,000 జోడి, 12,000 జోడా.
జత పొట్టేళ్ళు 12,000గా చెప్తున్నారండి. ఒక 11 కేజీల వరకు మాంసం పడేటివి అయితే కనిపిస్తున్నాయి. ఇవన్నీ మేపుకునే దానికి అయితే పిల్లలు అయితే బాగున్నాయి. ఈ లైన్ అంతా మేపుకునే పిల్లలు అయితే ఎక్కువ ఉన్నాయండి. 4-5 నెలల పిల్లలు. కదిరిలో ప్రతి మంగళవారం గొర్రెలు మేకల సంత అయితే జరుగుతుందండి. ఇప్పుడు మనము మార్కెట్ లోపలికి రాగానే స్ట్రేట్గా వచ్చేసి ఇటు సైడు పొట్టేళ్ళు స్టార్టింగ్ అంతా పొట్టేళ్ళు, ఆ వెనకాల సైడ్ గొర్రెలు అయితే ఉంటాయి. ఈ ఇక్కడ బొమ్మ రైట్ సైడ్ వచ్చేసి మేకలు మేకపోతులు అయితే ఉంటాయి. మనం సంతలో లోపలికి వెళ్ళి ఈ వారం రేట్లు ఏ విధంగా చూద్దామండి. 12.5 ఎర్ర పొట్టేలు పిల్లలు ఎర్రవే ఎక్కడవి ఇవే? యా సైడ్ పొట్టేలు పిల్లలు ఇవే? తలపల్లి దగ్గర కొరాలపల్లి. తలపల్లి దగ్గర అంటే పులిందల పొట్టేలు అనుకో. అవునులే. అనంతపురం అయితే వైట్ ఉంటాయి. అట్లాంటివి అనంతపురం సైడ్ ఎక్కువ. ఇవి పులిందల కడప ఇవన్నీ ఎక్కువ. ఎట్లా? జత 14,000. జత 14,000 అయితే చెప్తున్నారు. జోడీ 14,000 పొట్టేళ్ళు అయితే చెప్తున్నారు. అదేలే 14,000 చెప్తున్నారు. పేరు చంటి. యా ఊరునా? సంకేపల్లె. సంకేపల్లెనా ఇంకా పక్కన పల్లె? సంకేపల్లెనా పక్కన పల్లె? సంకేపల్లె. ఎప్పుడు పర్సా ఎద్దుల పర్సా ఆడ? శివరాత్రికేనా? రైట్ రైట్. ఓకేనా, థ్యాంక్స్. 13.5. ఏమంత డల్గా చెప్తున్నావునా? ఏమి అడగలేదా ఎవరు? జత పొట్టేలు పిల్లలు 13,500 అయితే చెప్తున్నారండి. జోడీ 13,500 రూపాయలు జోడా. ఇది కానీ ఒక 11-12 కేజీల వరకు మాంసం పడేటివి అయితే కనిపిస్తున్నాయి. ఈ 3 వారాల నుంచి వ్యాపారాలు అయితే కొంచెం డల్గానే నడుస్తున్నాయి. వ్యాపారస్తులు కానీ రైతులు కానీ అంటున్నారండి. రైట్ నా, థ్యాంక్స్. జత పొట్టేలు 17,800 అయితే చెప్తున్నారండి. 17,800 జోడీ. దగ్గర దగ్గర ఒక 14 కేజీలు మాంసం పడేటివి అయితే కనిపిస్తున్నాయి. ఏం రేట్ చెప్పినావు పెద్ద? 15.5 జత. జత పొట్టేళ్ళు 15,500 అయితే చెప్తున్నారు. జోడీ 15,500 రూపాయలు జోడీ అయితే చెప్తున్నారు. కాదు, యాడ్ వరకు అడిగినా? 15.5 ఏమో చెప్తున్నారు. 13,000తో బేరం అవుతున్నాయి. 13,100 అయితే ఇసి పెడతారా? ఎన్ని కేజీలతో రావచ్చు యావరేజ్గా? అంతేనా? 11 కేజీల వరకు మాంసం పడేటివి అయితే చెప్తున్నారండి ఒక్కొక్కటి. రైట్ నా, థ్యాంక్స్. పొట్టేలు పిల్లలు ఇవి 16.5 జత. ఎట్లా? 16.5 చెప్పినారు. 16.5 జత పొట్టేళ్ళు అయితే చెప్తున్నారండి. పొట్టేలు పిల్లలు ఈ వారం మొత్తం చిన్న సైజు మీడియం సైజు పిల్లలు అయితే ఎక్కువనే వచ్చినాయి. 16,500. ఏం పెద్ద అడుగున్నారా మీరు? చెప్తున్నారు 16.5 చెప్తున్నారు. చెప్పు ఇచ్చాడు. ఎట్లా అడిగేది? నువ్వు చెప్తే కదా. ఎన్ని కేజీలు ఎట్లా చెప్పినావునా? 25,000 జత పొట్టేళ్ళు 25,000 అయితే చెప్తున్నారు. 25,000 జోడీ. ఎన్ని కేజీలతో రావచ్చునా? 16 కేజీలతో వస్తాయా? 16 కేజీలు 25,000 చెప్పిన. అడిగినారా ఎవరన్నా? 24 అట్లా. సరే సరేనా, థ్యాంక్స్ నా. చెప్పినారా? కావాలి సూట్ చేయొచ్చు అయితే చూస్తాను. బేరం అవుతుంది. ఏం రేటుగా అవుతుంది? అన్ని కొనలేదు. అవును, ఏం రేటు చెప్తున్నారు అన్నీ మీరు?
అవునా, సరే సరే. దారం అవుతుందని మళ్ళా అయితే పెద్ద అయిపో చెప్తాను అంటున్నాడు. రైట్ పెద్ద 3,45,000. 3 పెద్ద సైజ్ పొట్టేళ్ళు 45,000 అయితే చెప్తున్నాం. 45,000 3 పొట్టేళ్ళు కలిసి. ఎట్లా అంటారా? 14,000 మీరు చెప్తున్నారా? 12, 13 అంటే సన్న పిల్లలుగా ఉన్నట్టున్నాయా? ఆడవుతాయి ఆడవుతాయి. జత వచ్చేసి 14,000 చెప్పకమ్మా. 13, 12,000తో అయితే అడుగుతున్నారు అంటే 43 పొట్టేలు పిల్లలు అయితే ఉన్నాయంటండి. బేరం అయితే అడుగుతున్నారు. బేరం అవుతుంది, చూసాము. ఎట్లా అడుగుతున్నా? 12,500తో అడుగుతున్నా. రైట్ రైట్. మేము అడగాలి. 12కి అడిగినారా? బాగుంటాయి అంత. యా ఊరు నుంచి మీరు? మాది బాగుంటుంది. బనగానపల్లి. బనగానపల్లి అంటే కర్నూలు? అడుగుతున్నారు పెద్ద మీరు? 15 చెప్పినారు. 15,600 మీరు 12 అడుగుతారు. మేపుకునేకా? ఇది మేపుకునేకా? జత 15,600 అయితే చెప్తున్నారండి. జోడి 15,000. 12,000 అడుగుతాను. 12కి అడుగుతున్నారా? అడిగితే తప్పేం లేదు కానీ కాకపోతే మళ్ళీ అంత వారా ఉండదు. సరుకేం బాగుంది కాబట్టి ఆయన 15,600 చెప్తున్నాడు. ఇంకా తెగలేదా? సరేలే కానీలే. పిల్లలు అయితే మంచి పిల్లలే ఉన్నాయి. అడగండి. ఒక 3 నెలలు సాగితే 3 నెలలు బాగా సాగాలి. బక్రీద్కా? బక్రీద్ వరకు మేపాల. రైట్ రైట్. ఓకే. గొర్రెల మేకల సంతలో ప్రతి మంగళవారం గొర్రెల మేకల సంత అయితే జరుగుతుందండి. ఎట్లా చెప్పినా ఇవి? 30,000 జత పొట్టేలు 30,000 అయితే చెప్తున్నారు. 30,000 జోడి. సింధనూరు పొట్టేలే కదా అన్నీ అయ్యా? సింధనూరి అంటారు ఎక్కువ. అయితే 30,000 చెప్తున్నా. అవి ఫామ్లో పెంచినట్టుగా బయట తిరిగి మేసి ఫారంలో పెంచినే పొట్టేళ్ళు ఇవన్నీ. అంటే ఫామ్లో అంటే మొక్కజొన్న, సైలేజ్ గడ్డి, ఎజ్జులూసర్ అన్నీ వేసి దానా వేసి పెంచినే పొట్టేళ్ళు అండి ఇవి. వచ్చి మాంసం అయితే ఎక్కువ ఉంటాయి. అది ఎన్ని కేజీలు తర్వాత? 19 కేజీలు. మేకపోతులు అయితే ఉన్నాయండి. 12,000 చెప్తాను. 12,000తో కాదు. ఎన్ని కేజీలు రావచ్చు ఒకటి? 15-16 వస్తాయా? ఒక్కొక్క మేకపోతు 12,000 అయితే చెప్తున్నారు. జత 24,000, జోడ 24,000. ఓకేనా, థ్యాంక్స్.
జత 20,000. జత పొట్టేళ్ళు 20,000 అయితే చెప్తున్నారండి. 18,000కి అడుగుతున్నారన్నా. జోడా 20,000 అయితే చెప్తున్నారండి. జత పొట్టేళ్ళు 20,000 చెప్తున్నారు. 18,000 వరకు అడుగుతున్నారు అనుకోండి. ఇక 16 కేజీలతో రావచ్చా? చెప్పినా ఎంత 13,000 జత. 13,000 జత హోటల్ పిల్లలు అయితే చెప్తున్నారని. 4-5 నెలల పిల్లలు ఉంటాయి ఇవి. 4 5 రీజనబుల్గానే చెప్పినానులే. అడిగినారా? 12,000 12,000. మీరు 13 కదా చెప్పింది. 12,000 చెప్పారు. ఇంకా ఈ కాలే బేరం సరిగా ఏం రేట్కి ఇస్తారు లాస్ట్? 5,000 ఇస్తాము. 12,500 ఇస్తాము జత మీద. రైట్, థ్యాంక్స్. ఎర్ర పొట్టేళ్ళు, పులిందల సైడ్ పొట్టేళ్ళు అయితే ఉన్నాయండి. ఏం రేటు అడుగుదాము. ఎట్లా చెప్పినా? 26,500 జత. జత పొట్టేళ్ళు 26,500. ఎవరు ఆయనేనా యజమాని? ఈయన ఆసాం వచ్చినాడు అన్న. 52 వేసుకొచ్చినారా? అదొకటి పెద్దది ఉంది దాంట్లో. అన్ని కూడా కలిపి అది కానీ కలిపా అదొకటే 20,000కి అడిగినారా? సీకేఎస్నా? ఎట్లా అంటే 18,000కి అడుగుతున్నారా? లాస్ట్ రేట్ ఏం రేట్ ఇస్తారనా ఇవి? ఇవి ఏం రేట్కి ఇచ్చేది? అంటే వ్యాపారం బట్టి. అవును, మొత్తం కట్ట చెప్తున్నారు కదా. ఎన్ని కేజీలతో రావచ్చు యావరేజ్గా? 20 కేజీలతో వస్తాయి యావరేజ్గా. రైట్ నా, థ్యాంక్స్ నా. 24 వాళ్ళు 16,000 నుంచి 18,000కి వచ్చినారు. జత 24,000 చెప్పినారు మీరు. 16 నుంచి 18,000కి వచ్చినారు. మేము 19,000 అయితే అమ్మాలని ఉన్నాం. 19,000 అయితే అమ్మాలని ఉన్నారు. తెలంగాణలో ఇదికి వచ్చేది. మీరు చెప్పేది కానీ కొంచెం ఎక్కువనే చెప్పినట్లున్నారా? ఏం లేదా? బేరం అయితే మామూలు చెప్తారా? అన్నోళ్ళు అడుగుతున్నారా? సరేనా, థ్యాంక్స్ నా. 17,500 జత పొట్టేళ్ళు. 17,500 అడిగినారన్నా? ఏమన్నా 15,800 16,000 కడుక్కున్నారు. 15,800 16. మీరు 17,500 చెప్పినారు జత. జోడా 17,500 అయితే చెప్తున్నారు అండి. జత పొట్టేళ్ళు 17,500 చెప్తున్నారు. ఎన్ని కేజీలతో రావచ్చునా? 13-14 కేజీలు. 13-14 కేజీలతో వస్తాయి. సరేనా, థ్యాంక్స్ నా. 2 3 3 అంటే ఒకటి ఎంత? 7,000తో 3 గొడ్డు గొర్రెలా? మామూలు గొర్రెలే మేపుకోవచ్చు ఎట్లయినా పోసుకునేకే. 21,000 3 కలిసి ఒకటి 7,000తో. రైట్ నా. ఎన్ని కేజీలతో రావచ్చు ఒకవేళ మాంసమా? 14 కేజీలు వస్తుంది. ఆ లెక్కన 500 కేజీ అమ్ముకున్నా కానీ గిట్టుబాటు అవుతుంది అంటవా? అవుతుంది. రైట్ థ్యాంక్స్. 16,000 జత. 16 సూటు గొర్రెలా అన్నయ్య? 16,000 జత గొర్రెలు. పిల్లలు ఏమన్నా ఆడ ఒకటి ఉన్నది పిల్ల దానికి. అంటే తీసుకునే కాలు కింద వేసి ఇచ్చేస్తారంటే. సూటు గొర్రెలు జత 16,000 చెప్తున్నారు. జత గొర్రెలు 16. ఎన్ని పళ్ళతో ఉన్నాయి? ఎన్ని ఈతలు వచ్చినాయి? 2-3 ఈతలు ఉన్నాయి. అంతేనా? మేత గొర్రెలు. అదే నీ కొమ్ముల్లో పొట్టేలా? అదే గొర్రె నా కొమ్ములు ఉంటాయి అప్పుడు వస్తుంటాయి కదా. జత 16,000 అయితే చెప్తున్నారు. జోడీ షీప్స్
నా ఎట్లా చెప్పినా గొర్రెలు 17.5తో చెప్తున్నా. 17.5తో జత. జత గొర్రెలు 17,500. జోడి 17,500 అయితే చెప్తున్నారండి. జత గొర్రెలు 17,500. పిల్లలు లేకుండా పెద్ద గొర్రెలు మాత్రమే. గొర్రెలు అయితే ఉన్నాయి. ఏం రేటు అడుగుతామా? అయితేనే పెద్ద అవుతుంది బేరమ్మా. పిల్ల గొర్రె 14,000. అవి ఎట్లా చెప్తారు? కొత్త గొర్రెలు వచ్చేసి 20,000తో చెప్తారు. పిల్ల గొర్రె అయితే 14,000 అయితే చెప్తారు. చూడొచ్చు. ఎన్ని ఈతలు ఎన్ని వచ్చినా ఇవి? 3-4 ఈతలా? ఎట్లా ఇవి గొర్రెలు? 14,000. రెండు గొర్రెలు ఒకటి 7,000తో. ఎట్లా మాంసం కోసం తీసుకెళ్తారా ఇవన్నీ? ఎన్ని కేజీలతో రావచ్చు? 15-16 వస్తాయా? ఏం పేరు మీద? కిష్టయ్య. యా ఊరు అంటే? ముదుగుబ్బ. యాది మన ముదుగుబ్బే. సరే అయితే 7,000 14,000 జత చెప్తున్నావా? 12కి అడిగినారా? ఎన్ని కేజీలు పడుతుంది అంటే? 14 15-16 కేజీ 500తో అమ్ముకున్నా కానీ లెక్క వస్తుందా? అందాజుగా నీకు అడుగుతున్నా. ఇప్పుడు చాలా మంది అంటున్నారు పొట్టేళ్ళ కన్నా గొడ్డు గొర్రెలే మేలు అంటున్నారు. కురాకు దండిగా పడుతుంది. వాళ్ళకి ఏమన్నా 10 రూపాయలు మిగులుతుంది అని నేను అడుగుతున్నా. మీకు వాళ్ళకి మిగులుతుంది మీకు మిగులుతుంది. రైట్ 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 థ్యాంక్స్. పిల్లలు 24,000 అంటే 2 గొర్రెలు 2 పిల్లలు 24,000 చెప్తున్నారు. ఏం రేట్ అడిగినారు పెద్దగా? 20తో అడుగుతున్నాను. పిల్లలకి కానీ ఒక 2 నెలల వయసు ఉంటుందా? ఎన్ని ఈతలు ఎన్ని వచ్చు? 3 ఈతలు గొర్రెలు అన్ని నేత గొర్రెలే. జత 20. వెలిచేలమల్ల అంటే రెక్కమాన ఇక్కడ. సరే సరే పెద్ద థ్యాంక్స్. ఎట్లా చెప్పినా? ఎంత చెప్పినా గొర్రెలు? 25,000. జత పెద్ద గొర్రెలు వచ్చేసి 25,000 చెప్తున్నారు. 25,000 చూడి. ఏమట్లా ఎంత రేటు? ఏలుకునే మేపుకునే గొర్రెలు, రైతు గొర్రెలు. ఎన్ని ఈతలు ఎన్ని వచ్చు? 2 ఈత ఇన్నాయి అంతే. బాగా పెద్ద సైజు గొర్రెలు. అడిగినారా ఏమన్నా? అడిగినారా పెద్ద? ఏం రేట్కి వరకు అడిగినారా? 22, 21కి. అన్నగాడు ఉన్నాడు ఈడే. ఏనా బాగున్నావునా? అయిపోయినాయా మన జీవాలు? రైట్ రైట్. అయితే 22 వరకు అడిగినారా? రైట్ రైట్ నా థ్యాంక్స్ నా. యా ఊరు ఇవి? గ్యాదర్లా గొడ్డెలు గల సైడ్. రైట్ రైట్ నా థ్యాంక్స్ నా. మరకల మేక మరకలు అయితే జత 10,000. జత 10,000 అంటే 5,000తో. పోతులు కానీ ఉన్నాయంటివా? మచ్చలదే 3 అదే రేటేనా? అవి కానీ పోతులు సపరేటు. మేక మరకలే 10,000 జత. 15,000తో అమ్మినావు. ఇంకా 3 మిగిలినాయి. అవునులే. మేక మరకలు మాత్రం 10,000తో చెప్తున్నారు. రైట్ రైట్ థ్యాంక్స్. మేకలు ఉన్నాయి, పిల్లలు ఉన్నాయి. ఏం రేట్ అడుగుతాం? ఏం రేట్ చెప్పినా ఇవి?
పిల్ల మేక జత 24,000. అంటే 2 పిల్లలు 2 మేకల అమ్మడాలు ఉన్నాయా? అంటే జత 24 అంటే అంతే కదా, 2 పిల్లలు 2 మేకలు, 2 పెద్ద మేకలు 2 పిల్లలు. ఇంకా అలా పెద్ద మేక అమ్మడాలు ఉంటే అది కానీ దానికే సంబంధమా? 4 పిల్లలు వస్తాయా? రైట్ రైట్. అడుగుతున్నట్లున్నారా పెద్ద అయిప? ఏం రేట్కి? ఇంకా అంటే ఒకటే అడుగుతున్నాడా? మీరు మొత్తం కట్ట అయితే ఆ రేట్ చెప్తున్నారా? ఒకటైతే ఇంకా 10 రూపాయలు ఎక్కువనే ఉంటుంది. రైట్. పెద్ద మేకలే అంటే ఎట్లా? కాళ్ళ కింద 17 పిల్లలు కాళ్ళ కింద. జత మేకలు ఎంత? 21. ఎన్ని ఉన్నాయి మేకలు? పెద్దవి 21. పిల్లలు 17 పిల్లలు. జత 26,000. పిల్లలు కాళ్ళ కిందికి వస్తాయా? అవన్నీ మొత్తం కట్ట తీసుకుంటే అవి వస్తాయి. రైట్ రైట్, థ్యాంక్స్. పిల్ల మేక ఏం రేట్ ఇవి? పిల్లల మేక 13,000. జతనా? ఒక పిల్ల మేక 13,000. పిల్ల మేక 13,000 అయితే చెప్తున్నారండి. రైట్ నా. మరకలా ఇవన్నీ? మరకలు పోతులు 2 ఉన్నాయా? ఎట్లా చెప్పినావా? 9.5 జత మరకలు ఉన్నాయి, పోతులు ఉన్నాయి. 9,500 చెప్తున్నారండి. ఏం రేట్తో అడుగుతున్నా? 7,500 7,000తో అడుగుతున్నారు. 2 పిల్లలు చిన్నగా ఉన్నాయి కదా. అయితే పోతులు 15,000 జత, 15,000 జోడి. ఏం రేట్కి అవుతున్నాయి? అడుగుతున్నట్టు 13,000తో అడుగుతున్నారా? ఎవరు? తమిళనాడు నుంచా అన్న? అదే ఈ లారీ అదే కదా, దానికేనా? 15,000 జోడి అయితే చెప్తున్నారండి. ఎన్ని కేజీలతో రావచ్చునా? ఎన్ని కేజీలతో రావచ్చు మాంసం పరంగా? 14-15 వస్తాయా? పైన కూడా వచ్చేట్టున్నాయి సాదాగా. యావరేజ్గా 14 కేజీలు పెట్టుకోవచ్చులే. సన్నవి పెద్దవి అన్నీ కలిపి. రైట్ రైట్. మొత్తం కట్ట అడుగుతున్నాడా అన్నోళ్ళ? రైట్. ఇదే కదా లారీ? ఆ లారీ లెక్క. రైట్. పోతులు ఏం రేట్ ఇవే? ఎట్లా చెప్పినావా? పైన కూర్చున్నారు, కిందికి కానీ దిగుతలేరు, రేట్ కానీ చెప్తలేరు పెద్ద అయిపోళ్ళు. ఏమట్లా బేరం అడగలేదా ఎవరు? తెలియదు బ్రో. తెలీదా? మనం వచ్చి చూస్తున్నారా? ఎట్లన్నా ఎంత చెప్పినారా? 13,000. మేకలా ఇవి? మరకలా? మేక మరకలు 13,000 జత చెప్తున్నారు. 13,000 జోడి అయితే చెప్తున్నారండి. మేక మరకలు 13,000 జత చెప్తున్నారు. ఏం రేట్కి అడిగినారన్నా? 11,500కి అట్లా అడుగుతున్నారా? ఇంకా ఇవ్వలేదా మీరు? ఏం రేట్కి ఇస్తామన్నారా? 12,500 అట్లా ఇస్తామన్నా. రైట్ రైట్, థ్యాంక్స్. మేకలు అయితే ఉన్నాయి. ఎట్లా చెప్పినానా? 15,500 జత మేకల. జత మేకలు 15,500 చెప్తున్నారండి. 15 లోపల అడుగుతున్నారు. జోడా 15,500. అదే
జత మేకలు 15,500 అయితే చెప్పినారు. 15 లోపల అయితే అడుగుతున్నారు అంటే మేకలు కానీ బాగా మంచి యాక్టివ్గానే ఉన్నాయి. ఇవే మరక పిల్ల పోతులేనా? ఏం రేట్ ఇవే? 8,000 జత. జత 8,000. పోతు పిల్లలు 8,000. జత 8,000 చెప్తున్నారు. ఏం రేట్ కడిగినారు పెద్ద? 7,500 7,600 7,500 అట్లా అడుగుతున్నారు. కాదు, ఎన్నేళ్ళ పిల్లలు ఉంటాయి ఇవి? 6 నెలల పిల్లలు ఉంటాయి. ఒక సంవత్సరం మేపితే సుమారుగా అవుతుంది పిల్లలు. పొట్టేళ్ళు అయితే మీకు తొందరగా ఎగబడతాయేమో, ఇవి లేటుగా. రైట్ పెద్ద థ్యాంక్స్. ఇవైతే ఒక కట్ట అయితే ఉన్నాయండి. ఎట్లా చెప్పినా? అన్నీ 12,800 చెప్పినా. 12,800 చెప్పినా. వాళ్ళు 11,000 అడుగుతారు. 12,800తో జత చెప్పినావా? ఈ 50 ఉన్నాయి. దీంట్లో మరకలు ఉన్నాయా, పోతులు ఉన్నాయా? 8 ఉన్నాయి. మరకలు 8 ఉన్నాయి. 22 పోతు పిల్లలు ఉన్నాయి. 22 పోతు పిల్లలు ఉన్నాయి. 30 ఉన్నాయి. 12,800 చెప్పినారు. వాళ్ళు 18,000 అడుగుతారు. 18తో అడుగుతున్నారు. ఇంకా కాలేదా బేరమ్మా? ఏం రేట్? మంచి 11,800 చెప్పినారు. 11,500 అయితే ఇస్తారు. 11,500 అయితే ఇస్తారండి. రైట్ థ్యాంక్స్. మరకలు కానీ ఉన్నాయి కాబట్టి దీంట్లో పెద్ద మరకలేనా? రైట్ థ్యాంక్స్ నా. ఎట్లా నా పోతులోకి? 32,000 అడుగుతాను. యాది 2 పోతులు 32,000కి. జత 32. ఇవి 34,000. ఇవి జత మేకపోతులు 34,000. 34,000 జోడి. ఇవి 32,000 జోడి. అన్ననే అడుగుతున్నారా? ఏం రేట్కి అడుగుతున్నారా? 34 అడుగుతున్నారా? అన్న ఎంత చెప్పినారు? ఇవి 42 చెప్పినారు. ఈ 2 34 అడుగుతున్నారు. ఎన్ని కేజీలు రావచ్చు యావరేజ్ మాంసం? 18 వస్తుందా? పైన వస్తుందా? పెద్ద పోతులే ఉంటాయి కదా ఇవి? 23-24 వస్తాయా? ఒకటి మాంసం పరంగా. రైట్ థ్యాంక్స్. ఇవన్నీ 4 మేకపోతులే. ఏం రేట్ చెప్పా? 55. మేకపోతులు 55,000. 55,000 జోడి. జోడి కాదు, మొత్తం 4. ఎన్ని కేజీలు పడవచ్చు ఒక్కోటికా? ఒక 16 కేజీలతో రావచ్చా? సరేలే 16. రైట్. పెద్ద సైజు మేకపోతులు ఉన్నాయి మన పెద్ద అయిపో దగ్గర. ఏం రేట్ చెప్పిన పెద్ద? చూసే పోలా చెప్తా పైకి పోతుంది. 27,500 చెప్పి 7,000 ఇవ్వండి. 27,500 చెప్పి 27 ఇమ్మన్నారు. 4,500 అడుగుతారు. 24 మీరేనా అడుగుతుండేది? జత 27,500 అయితే చెప్తున్నారు. పెద్ద సైజు మేకపోతులు. రైట్ నా. పోతులు అయితే ఉన్నాయని వరుసగా కట్టేసినారు. ఎట్లా చెప్పినారన్నా ఇవి పోతులు? అన్నీ వరుసగా కట్టేసినారా? ఎంత చెప్పినారట? ఎట్లా చెప్పినారు ఇవి? ఎంత? జత 13,000. జత 13,000 పోతులు అయితే చెప్తున్నారండి. జోడి 13,000. రైట్ 43,000. 5 పిల్లల. 5 అన్ని పోతులేనా ఇవన్నీ? 5 పోతు పిల్లలు. పోతులు వచ్చేసి 43,000. 43 బాగానే చెప్పిన. ఎన్ని కేజీలు? 12 కేజీలు 15 కేజీలు వస్తాయా? రైట్ 43,000 5 పోతులు వచ్చేసి. రైట్ నా థ్యాంక్స్. సైజు నాకు పోతులు అయితే ఏంటంటే ఏం రేట్ అడుగుదాము? ఎట్లా చెప్పినా? 3 లేకుంటే 2? 3,70,000 చెప్పిన. 3,70,000 అట్లా చెప్పు. వీడియోలు
3 వచ్చేసి 70,000. మీరు 2 అది చెప్పిండేది 2 రేటా? సరే. ఎన్ని కేజీలతో పడవచ్చు మాంసం పరంగా? థ్యాంక్స్. పెద్ద సైజు మేకపోతులు ఇవిను పెద్దవన్నీ మనవే. పెద్దవన్నీ మనవే కదనా? కాదు, వారం వారం తెస్తుంటారు. ఎక్కడి నుంచి బయట కొనుక్కొస్తారా మీరు? అవునులే. ఇట్లా ఒక 500 లాభానికి పెట్టుకొని అమ్ముతుంటారు. ఇవి ఎంత చెప్పినారు? 37.5 జత. 37.5 జత మేకపోతులు అయితే చెప్తున్నారు. 37,500 జోడి. థ్యాంక్స్. 75,000 జత. 75,000 జత. 75,000 జత. ఎట్లా చెప్పినారు ఇవి? 10,000 జత చెప్పినారా? ఇవి వచ్చేసి 2,500 చెప్తే. ఇవి 2 పిల్లలు 2,500 చెప్తారా? ఇవి 10,000. ఇది 10,000 జత. ఇవి 2,500 2. అంటే ఇవి పోతులు ఉన్నాయా, మరకలు ఉన్నాయా? అన్ని పోతులే. ఏం రేట్కి అడిగినారు? అడుగుతారు 8,000 అడుగుతున్నారు జత. 8,000కి అడుగుతున్నారు. ఇలా ఈ 2 రోజుల పిల్లలు ఉంటాయి. వారం పిల్లలు అంతేనా? వారం పిల్లలు. ఏమట్లా అమ్మేస్తంటే సపరేట్ వాళ్ళ బర్రెలు ఇస్తారు మాకు. పాలు తాపించేకి ఉండవని బర్రె మాకు ఇస్తారా? మేము దాని మీద నష్టపోతాం. అట్లా అంటావా? పాలు తాపించేకి బరువై వీళ్ళు ఇచ్చేస్తారు. ఎవరైనా కొన్నోళ్ళు పాలు అయితే తాపించుకోవాల్సి ఉంటుంది. రైట్. పొటేల్ పిల్లలు 12.5. అన్ని పొటేళ్ళేనా ఇవి? ఒక 3 నెలల పిల్లలు ఉంటాయా? 3 నెలల పిల్లలు. వ్యాపారం ఏమట్లా మాఘమాసం అని డౌన్ అయిపోయింది. 10,000 కానీ 8,000 7,000 అట్లా అమ్ముతాయి. రాలేదు. ఈ 2 వారాల నుంచి కొనేవాళ్ళు రాలేదు. కొనేవాళ్ళు రాలా. ఇంకొక వారము అట్లా గడ్డి లేక చాలా ఇబ్బంది పడతాను. రైట్ రైట్. థ్యాంక్స్.